పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ అంశాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని, చర్చ తరువాతే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కవిత, వినోద్ కుమార్లు అన్నారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం వ్యవహరించాలని, సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలో ఈ విషయమై చర్చ జరగాలన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్రపతి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఎలా అంగీకరించారో అర్థం కావడం లేదన్నారు. ఇవాళ రాత్రికి రాష్ట్రపతిని కలిసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరతామన్నారు. పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించి 2 అంశాలపైన చర్చకు రావడం జరిగింది. మొదటిది పోలవరం బిల్లుకు సంబంధించి ఇదివరకు ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని బిల్లు రూపంలో ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆ ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దాంతోపాటు అసలు ఆ బిల్లును ఎట్లా ప్రవేశపెట్టకూడదు అనేటటువంటి రూల్ నెంబర్ 72 కింద మేము కూడా ఒక మోషన్ పాస్ చేయడం జరిగింది. సో ఈ అంశం మీద ఎప్పుడు చర్చకు వచ్చినా ముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేజ్ చేసినటువంటి అంశం చర్చకు వచ్చిన తర్వాతనే ప్రధానంగా పోలవరం అంశం కూడా చర్చకు వస్తుంది. దానికి సంబంధించి ఇవాళ మేము రాష్ట్రపతిని కూడా కలవబోతా ఉన్నాము. ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సార్ దట్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వేర్ enacted on 1st March 2004. A gazette publication was made. So in the event if the government intends to alter the boundaries of any state, Article 3 has to be followed. In Article 3 of the Constitution, the President should recommend the bill to the House only after ascertaining the views of the legislature of the respective state assemblies. So in this case, the President has not elicited the views of the state of Telangana and as well as the state of Andhra Pradesh. So in this context, I oppose the bill and there is no sanctity, and all of us know the